హలో వ్యూయర్స్, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులో సాధారణంగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ డిఎంకే, ఏఐడిఎంకేలతోనే పొత్తు కట్టాల్సి ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, అటు బీజేపీ పార్టీ అవ్వచ్చు. సింగిల్గా అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. ఈ సమీప కాలంలో కూడా ఆ పరిస్థితి తమిళనాడులో వచ్చే అవకాశం లేదు. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి జరిగే ఎన్నికలు తమిళనాడులో మరింత సస్పెన్స్కి కారణమయ్యాయి. హీరో విజయ్ పెట్టిన టీవీకే పార్టీ తొలినాళ్లలో పెను సంచలనం సృష్టించింది. టీవీకే పార్టీ ఆవిర్భావ సభతో పాటు హీరో విజయ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు కూడా పబ్లిక్ విపరీతంగా వచ్చారు. అదే సమయంలో రాజకీయంగా కూడా ఇంకా విజయ్కి తిరుగులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని ఇబ్బందులు విజయ్ని చుట్టుముట్టగా మిగతా పార్టీలు కూడా యాక్టివ్ అయ్యాయి. పార్టీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట్లో కొంతమంది చనిపోవడంతో పాటు ఇటీవల విజయ్కి సంబంధించిన సినిమా విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటికి తోడు ఆయన వ్యక్తిగత విషయం కూడా కొంత వివాదాస్పదమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ క్రెడిబిలిటీ మీద కొన్ని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించిన అంశం, అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన అంశం ఆయనకు ప్రతికూలంగా మారింది. అయితే తనపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన విజయ్ ఇటీవల మీటింగ్లో మాట్లాడుతూ ఆ అంశాన్ని తాను వ్యక్తిగతంగా చూసుకోగలనని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. అయితే తమిళనాడు రాజకీయాలు ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటాయి. రాజకీయ నాయకుడి, అంటే అందరు రాజకీయ నాయకులు కాదు, ప్రధానంగా పార్టీని లీడ్ చేసే రాజకీయ నాయకుడి క్రమశిక్షణను అక్కడ ఓటర్లు ముఖ్యంగా గమనిస్తారు. ఆనాడు ఎంజీఆర్ నుంచి మొదలు ప్రస్తుతం ఉన్న స్టాలిన్ వరకు కూడా తమిళనాడులో అదే పరిస్థితి అయింది. ప్రస్తుతం సీఎం ఉన్న స్టాలిన్ వైఖరి వేరు, ఇక కరుణానిధి ఉన్నప్పుడు ఉండే స్టాలిన్ వైఖరి వేరు. అప్పట్లో చాలా రూడ్గా ఉండేవారు, అంతేకాకుండా నిత్యం వివాదాల జోలికి వెళ్ళేవారని కూడా చెప్తారు. అయితే ఎప్పుడైతే స్టాలిన్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారో కరుణానిధి స్టాలిన్ను ప్రత్యేకంగా ట్రైన్ చేశారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనే విధంగా కరుణానిధి వ్యవహరించారు. కరుణానిధి మాత్రమే కాదు, జయలలిత లాంటి వ్యక్తులు కూడా తమిళనాడులో ఈ వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత ఇమేజ్ విషయంలో తమిళనాడు ప్రజలను మెప్పించి మాత్రమే సీఎం అయ్యారు. ప్రస్తుతం విజయ్కు ఈ అంశం ప్రతిబంధకంగా మారింది. వాస్తవానికి టీవీకే పార్టీ ఆవిర్భావ సభలో తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని వ్యాఖ్యానించారు. మరికొన్ని వేదికలపైన కూడా తనకు ఎవరితోనూ అవసరం లేదని కూడా ఆయన మాట్లాడారు. ఇండైరెక్ట్గా కొన్ని పార్టీలను విమర్శించారు కూడా. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బయట నుంచి జరిగే రాజకీయాలు వేరు, క్షేత్రస్థాయిలో పార్టీ ఏర్పాటు అయిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు వేరనేది విజయ్కు అర్థమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఎన్డీఏ వైపు చూస్తున్నారనే చర్చ తమిళనాడులో మొదలైంది. అందులో భాగంగానే ఆయన వాస్తవానికి నిన్న సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తనకు ముఖ్యమైన మీటింగ్లు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆయన సిబిఐ ఎదుట హాజరయ్యేందుకు కొంత గడువు కోరారు. మంగళవారం నాడు సిబిఐ ఎదుట ఆయన హాజరవుతానని చెప్పారు. అయితే విజయ్ ఎన్డీఏ వైపే ఎందుకు చూస్తున్నారనే అంశానికి వస్తే, విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ సిద్ధాంతాలకు డిఎంకే సిద్ధాంతాలకు పూర్తి వైరుధ్యం ఉంది. అంతేకాకుండా విజయ్ గతంలో ఏఐఏడిఎంకే, బీజేపీ లాంటి పార్టీల కంటే కూడా డిఎంకేను ఎక్కువగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన డిఎంకే సారథ్యంలోని తమిళనాడులో ఉన్న ఇండియా కూటమి వైపు చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆయన పార్టీ కార్యకర్తలు కూడా అందుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన ఎన్డీఏ వైపు చూస్తున్నారు. వాస్తవానికి ఎన్డీఏ విజయ్తో పొత్తు పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే విజయ్ నిరాకరిస్తూ వచ్చారు. ఇక తాజాగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో విజయ్కు ఎన్డీఏ మరోసారి ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు. ఆ ఆఫర్లో భాగంగానే కొన్ని సీట్లను ప్రతిపాదించిందని, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని సీట్లను ప్రతిపాదించిందని చెప్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పొత్తులపై చర్చలు మరింత ముందుకు వెళ్లాలంటే ముందుగా టీవీకే పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎన్డీఏలోని నాయకులతో సమావేశం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ జరుగుతుంది. దానికి కారణం కూడా ఉంది. ఎన్డీఏతో పొత్తు విషయంలో విజయ్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే టీవీకే పార్టీ నేతలు మాత్రం ఎన్డీఏతో పొత్తు పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు దక్షిణ తమిళనాడులో 60 నుంచి 80 సీట్లు, మిగతా ప్రాంతాల్లో 20 సీట్లు అడుగుదామని భావిస్తున్నారు. అయితే 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో టీవీకే పార్టీకి 100 సీట్లు ఇస్తే బీజేపీ, ఏఐడిఎంకేతో పాటు మరికొన్ని పార్టీలు ఆ 134 సీట్లు పంచుకోవాల్సి రావడం అనేది ఇబ్బందికరంగా మారింది. దీంతో టీవీకే పార్టీకి గరిష్టంగా 60 సీట్లు ఇచ్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీలైనన్ని ఎక్కువ సీట్లు తమకు ఇవ్వాలని టీవీకే పార్టీలు అడుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. అందులో 50 నుంచి 60 సీట్లు టీవీకేకు కేటాయించడంతో పాటు స్ట్రైక్ రేట్ను ప్రధానంగా తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా 2024లో
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను తెరపైకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లు అడిగింది. పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానులు, పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన కేడర్ ప్రకారం చూస్తే ఆ సీట్లు చాలా తక్కువ అని జనసేన పార్టీ శ్రేణులు అప్పట్లోనే నిరసన వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల సంఖ్య కంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే ప్రధానమని భావించానని ఆనాడు పవన్ కళ్యాణ్ తమ శ్రేణులను ఒప్పించారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా 100% స్ట్రైక్ రేట్తో టీవీకే పనిచేయాలనే విధంగా ఎన్డీఏ నేతలు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక సమావేశం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని చెప్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనుసరించిన ఫార్ములాను, అంటే జనసేన పార్టీ అనుసరించిన ఫార్ములాను ఇక్కడ విజయ్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే, అంటే టీవీకే పార్టీకి సీట్ల కేటాయింపు ముగిసిన తర్వాత ఎన్డీఏలోని ఇతర పక్షాలు సీట్ల విషయంలో సర్దుబాట్లు చేసుకుంటాయని కూడా చెప్తున్నారు.